హాయ్ అండి. నాలుగో టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతా ఉంది ఇండియాకి, ఇంగ్లాండ్‌కి. ఇక్కడైతే మనమైతే చాలా కష్టాల్లో అయితే ఉన్నాం. ప్రస్తుతానికైతే చాలా పోరాడుతా ఉన్నారు. రాహుల్ గావచ్చు, గిల్ గావచ్చు కెప్టెన్‌గా. ఒక పక్కన వాళ్ళు చూసుకుంటే 300 పైనే మనకైతే ఆహ్, టార్గెట్ అయితే ఇచ్చారు. కానీ ఇంకా వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. వాళ్ళు మొదటి ఇన్నింగ్స్‌లోనే మనకి లీడ్ అయితే అంత ఇచ్చారు వాళ్ళు. ఆ లీడ్‌ని మనం దాటడానికే చచ్చిపోతా ఉన్నాం ఒక పక్కన. ఇక్కడ చూసుకుంటే మీకు 172 పరుగులేమో చేశారు. చాలా ఓవర్లు తీసుకున్నారు. మీకు 63 ఓవర్ల దాకా అయితే వాళ్ళైతే ఆడడం చూసాం. కనీసం ఓవర్‌కి 3 రన్స్ కూడా రావట్లేదు. ఒకానొక టైంలో అయితే 20 ఓవర్ల దాకా, 22 ఓవర్లు, 23 ఓవర్ల దాకా అయితే అసలు బౌండరీయే రాలేదు. అంత సాలిడ్‌గా అయితే రాహుల్ అయితే ఆడుతా ఉన్నాడు. చాలా గట్టిగా. ఇంతకుముందు మనం వాల్ ఆఫ్ క్రికెట్ అని చెప్తా ఉంటాం రాహుల్ ద్రావిడ్‌ని. అతన్ని మించిపోయి ఆడుతా ఉన్నాడు నిన్నైతే. క్లియర్‌గా అర్థమవుతుంది గిల్లు రాహుల్‌కి ఎందుకంటే విజయావకాశాలు అసలు 100% లేనే లేవన్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఖచ్చితంగా డ్రా కోసమైతే వెళ్తున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ ఈళ్ళిద్దరూ ఎంత సాలిడ్‌గా ఆడారంటే, మొదటి ఓవర్‌లోనే 2 వికెట్లు కోల్పోయాం మనం. జైస్వాల్ గావచ్చు, లేకుంటే సాయి సుదర్శన్ గావచ్చు 2 వికెట్లు కోల్పోయాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే వీళ్ళు ఎంత సాలిడ్‌గా నిలబడ్డారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంక 63 ఓవర్ల దాకా అయితే మీకు వికెట్లే పడలేదు. సెకండ్ సెషన్ గాని, థర్డ్ సెషన్ గాని వికెట్లే పడకుండా ఉండటం అనేది చాలా మంచి విషయం. ఇంకా చూడాలి ఐదో రోజు ఉదయాన్నే మరి ఫ్రెష్‌గా వస్తారు వాళ్ళ బౌలర్స్ కూడా. స్టోక్ అయితే బౌలింగ్ ఇప్పటివరకు ఏయట్లేదు. ఎందుకంటే అదేదో కొంచెం యాంకిల్ కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది. అయితే చూడాలి ఐదో రోజైతే ఫిట్‌గా వచ్చి ఏసే అవకాశం ఉంది కనిపిస్తా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉందండి. ఎందుకంటే ఈ సీరీస్‌లో ప్రతి మ్యాచ్ కూడా డే 5 దాకెళ్తుంది. చాలా ఉత్కంఠభరితంగా ఎళ్తుంది. నువ్వా నేనన్నట్టు 2 రోజుల పాటు మ్యాచ్ అయితే ఎళ్తూ ఉంది. సింగిల్ డామినేషన్‌కైతే మ్యాచ్ అయితే వెళ్ళలేదు. కానీ ఈ మ్యాచ్‌లో చూసుకుంటే సింగిల్ డామినేషన్ దాదాపు 300 పైన పరుగులంటే ఇంక అరిచి చేతులెత్తేస్తారు. ఫస్ట్ పడ్డ 2 వికెట్లు చూసి నాకు అర్థమైపోయింది. మనోళ్ళు ఒక 50 ఈ రోజే మొత్తం ప్యాకప్ అయిపోతుందనుకున్నాను. కానీ ఎంత సాలిడ్‌గా ఆడారో రాహుల్ దాదాపు 87 పరుగులేమో చేశాడు. 200 పైన బాల్లు ఆడడం చూసాం. ఇటు పక్క శుభ్‌మన్ గిల్ కూడా 67 పరుగుల దగ్గర ఉన్నాడు. అతను కూడా చూసుకుంటే మీకు 167 బాల్ దాకా అయితే ఆడడం చూసాం. కాబట్టి వాళ్ళు ఒక క్లియర్ ఇంటెన్షన్ తోటి ప్యూర్ డిఫెన్స్ తోటైతే మంచిగా ఆడుతా ఉన్నారు. మంచిగా అసలు బాల్‌నైతే గాలిలో కూడా ఆడట్లేదు. అంత జాగ్రత్తగా అయితే ఆడుతా ఉన్నారు. చూద్దాం మరి ఐదో రోజు ఏం జరగబోద్దో చూద్దాం. వాటి పక్కన చూసుకుంటే మీకు రూట్ సెంచరీ చేశాడు, స్టోక్స్ సెంచరీ చేశాడు, 5 వికెట్లు తీసుకున్నాడు. ఇంతకుముందు ఏ ప్లేయర్ కూడా అలా చేయలేదంట. కెప్టెన్‌గా ఒక 5 వికెట్లు తీసి 100 పరుగులు చేయడం అనేది ఇంతకుముందు ఎప్పుడు చేయలేదంట. కానీ అతనైతే చేశాడు. కానీ మన వాళ్ళు వికెట్లు తీయడంలో వెనుకబడ్డారనుకోవచ్చు. ఎందుకంటే 250 లోపు రిస్ట్రిక్ట్ చేయొచ్చు వాళ్ళని. 200 నాకు తెలిసి 200 అప్పుడే. కాపోతే లాస్ట్‌లో కార్స్ గాని లేకుంటే వాళ్ళు వికెట్ తీయలేకపోయారు. స్టోక్స్ అవి దాదాపు 120 పరుగులేమో జోడించారు ఆ తర్వాత. ఇమ్మీడియేట్‌గా ఆ డాసన్ అనే వ్యక్తి ఔట్ అయిన తర్వాత స్పిన్నరు. ఆ తర్వాత మీరు చూసుకుంటే కార్స్ వాళ్ళిద్దరు కలిపి చాలా భాగస్వామ్యం అయితే వచ్చింది. దానివల్ల అయితే మనమైతే వెనుకంజలోకి వెళ్ళిపోయాం. చూద్దాం మరి రేపు ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఖచ్చితంగా సండే రోజు ఫన్ డే కాబోతుంది. నాకు తెలిసి డ్రా అవుతుందనుకుంటున్నాను. కానీ చెప్పలేం. కొలాప్స్ అనేది మన వాళ్ళు చూస్తున్నాం మనం. మరి రేపు ఉదయాన్నే మరి ఈళ్ళు మటుకు ఫస్ట్ సెషన్ వరకు వీళ్ళిద్దరు ఉంటే మటుకు మిగతా 2 సెషన్‌లు ఎలాగో మిగతా బ్యాట్స్‌మెన్ అయితే కవర్ చేయగలరు. మరి చూద్దాం ఏం జరిగిద్దో.